హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం ఫిష్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం చేసినా కూడా ముక్క విరిగిపోకుండా సూపర్ టేస్టీగా ఉండే ఫిష్ పులుసు ఎలా చేయాలో టిప్స్తో పాటు చెప్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను ఇక్కడ 2 kg శీలావతి ఫిష్ని తీసుకున్నానండి. నాకు ఇందులో 1.5 kg ఫిష్ మీట్ వస్తే మిగతా 1/2 kg శన వచ్చిందండి. ముందుగా ఫిష్ పీసెస్ని 3 to 4 times నీట్గా వాష్ చేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు, నిమ్మకాయ రసం వేసి వాష్ చేసుకోవచ్చు, లేదా పుల్లటి మజ్జిగలో వేసి కూడా వాష్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఫిష్ నీచు వాసన లేకుండా ఉంటుంది. మీకు నచ్చిన పద్ధతిలో ఫిష్ని వాష్ చేసుకొని తర్వాత అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక వెడల్పాటి బౌల్లో ఫిష్ పీసెస్ని వేసి 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఒక 20 minutes పక్కన పెట్టాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలకి మంచి రంగు రావడమే కాకుండా ఉప్పు కారం బాగా పట్టి తినేటప్పుడు చప్పగా ఉండదు. ఫిష్ పులుసుకి ముక్కల్ని కాస్త మందంగానే కొట్టించుకోవాలండి. పలుచగా కొట్టించుకుంటే గనక పులుసు మరిగేసరికి ముక్క విడిపోతుంది. తర్వాత మనం ఒక నిమ్మకాయ అంత పాత చింతపండుని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకుందాం. పాత చింతపండు బాగా పుల్లగా చూడ్డానికి డార్క్ కలర్లో ఉంటుందండి. మీరు గనక కొత్త చింతపండు తీసుకుంటున్నట్లయితే గనక ఇంకొక రెబ్బ ఎక్కువ వేసుకోండి. ఫిష్ పులుసు కోసం ఇప్పుడు మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 3 టమాటా ముక్కల్ని వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 ఉల్లిపాయల్ని, 2 పచ్చిమిరపకాయలని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక వెడల్పాటి పాత్రను తీసుకున్నానండి. అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను. ఫిష్ పులుసుకి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ మెంతులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. కలుపుకుండా వదిలేస్తే గనక త్వరగా అడుగు పట్టేస్తుందండి. ఫిష్ పులుసు కానీ ఇగురు కానీ చేస్తున్నప్పుడు లోతు తక్కువ ఉండి వెడల్పు ఎక్కువగా ఉండే పాత్రలు తీసుకుంటే ముక్కలు ఒకదాని మీద ఒకటి పడకుండా విడిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేపుకోవాలి. ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్, పసుపు వేసాం కాబట్టి చూసుకొని కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలపాలి. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా అడుగు పట్టినట్టు ఉంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలుపుకోండి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని కలిపి 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసు తీసుకొని వేయాలి. ఈ టైంలో మీరు పులుసు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. మీకు ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ ఏది తగ్గినా సరే ఈ టైంలోనే మీరు అడ్జస్ట్ చేసుకోగలరు. ఈ టైం తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలన్నా సరిగ్గా సెట్ అవ్వదు. కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసి 5-6 పచ్చిమిర్చి చీలికలను వేసి గరిట పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా పాత్రని పట్టుకుని కదుపుకోవాలి. పచ్చిమిరపకాయలను ఈ స్టేజ్ లో వేస్తే పులుసు బాగా పీల్చుకుని తినేటప్పుడు కాస్త పుల్లగా, కాస్త కారంగా ఉంటుందండి. ముందు వేసేస్తే పచ్చిమిరపకాయ నుండి స్కిన్ సెపరేట్ అయిపోతుందండి, అంత బాగోదు. చేప ముక్కలు వేసిన కాసేపటికి ముక్కల్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వాటర్ని బట్టి మనం ఎక్స్ట్రా వాటర్ అవసరమైతే కనుక యాడ్ చేసుకోవాలి. ముందుగానే వాటర్ యాడ్ చేసేస్తే ఫిష్ కూడా వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ వాటరు ఈ వాటరు కలిపి పులుసు చాలా పలచబడిపోయి గ్రేవీ ఏమో కింద ఉండిపోతుంది, నీళ్ళేమో పైకి తేలిపోతూ పులుసు టేస్ట్ మొత్తం చెడిపోతుంది. అలానే పులుసుని దగ్గరికి మరిగిస్తే నీళ్ళు ఇంకిపోతాయి అని అనుకుంటే గనక ముక్క విరిగిపోతుంది. ప్రాసెస్ అంతా కరెక్ట్ గా ఫాలో అయ్యి లాస్ట్ లో వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తే గనక ఇంకా సెట్ అవ్వదండి. సో జాగ్రత్తగా ఎంతైతే వాటర్ మీకు సరిపడుతుందో అంత వాటరే యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు రెడీ. ఎప్పుడైనా సరే చేపల పులుసు వండిన రోజు కంటే ఆ మరుసటి రోజుకి టేస్ట్ ఇంకా బాగుంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి. ఒకవేళ మీకు అలా వీలు అవ్వకపోతే గనక ఒక 3-4 గంటలైనా పక్కన పెట్టి అప్పుడు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.